హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నేను ఏం కన్వే చేయాలి అనుకున్నానో తప్పకుండా మీకు తెలుస్తుంది. అండ్ నేచర్ లవర్స్ అయితే ఐఎమ్ 100% ష్యూర్ చాలా ఇష్టంగా చూస్తారు. అండ్ హెడ్ ఫోన్స్ యూస్ చేశారనుకోండి మీకు ఇంకా ఎంజాయ్ చేస్తారు నేచర్ని. సో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మా ఫ్యామిలీ అంతా ఫ్రీక్వెంట్గా అవుటింగ్స్కి ఎక్కువగానే వెళ్తూ ఉంటాము. సో ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేసామంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని. సో అది ఒక 50 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ టువర్డ్స్ సంగారెడ్డి వస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం దారి భలే థ్రిల్లింగ్గా భలే అడ్వెంచరస్గా అనిపించింది. కొంచెం భయం అనిపించిన బట్ ఎందుకంటే లైట్స్ అస్సలు లేవు, చాలా డార్క్గా ఉండింది. బట్ ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్. సో వీ రీచ్డ్ అరౌండ్ 8:30. అప్పటికే మా వాళ్ళంతా రీచ్ అయిపోయి దే స్టార్టెడ్ ఎంజాయింగ్. గేమ్స్ అవన్నీ ప్లే చేయడం స్టార్ట్ చేసేసారు. బట్ మాకు కొంచెం లేట్ అయిందనమాట, ఒక హాఫ్ అన్ అవర్. డ్యూ టు సాటర్డే కదా, ట్రాఫిక్ చాలా హెవీ ట్రాఫిక్ ఉండేది. సో లేట్ అయింది. సో వీ పార్క్డ్ అవర్ కార్. సో కార్ పార్క్ చేసి ఇంకా లగేజ్ అంతా అన్లోడ్ చేసి ఒక్కసారి ఎంటర్ అయ్యామన్నమాట ఫామ్ హౌస్లోకి. సో దిస్ ఇస్ ద ఫామ్ హౌస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నైట్ కదా, డే టైం అయితే ఇంకా బాగుంటుంది. సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. సో మా గ్యాంగ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, మేమే లేట్ అయ్యాము. బట్ ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ, ఫ్రీ మైండ్తో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది గేమ్స్ ఆడుకుంటున్నారు, కొంతమంది చిట్ చాట్ చేసుకుంటున్నారు, కొంతమంది ఫుడ్ దగ్గర ఉన్నారు. సో ఇలా సో కంప్లీట్లీ ఫ్రీగా అన్ని జనరేషన్స్ వాళ్ళు కలిసి ఎంజాయ్ చేస్తాం. దట్స్ ద మెయిన్ థింగ్. తంబోలా ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. ఇవ్వండి, ఇస్తాను సిస్టర్కే ఫస్ట్. మనం లక్షలు సంపాదించిన తంబోలాలో వచ్చే 20 రూపీస్ మ్యాటర్స్ అలాట్ కదా, అది ఇచ్చే హ్యాపీనెస్ ఎన్ని లక్షలు సంపాదించినా ఇవ్వలేదేమో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్. చిన్న బార్ సెక్షన్లో ఉండి లైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ద బెడ్రూమ్ అనమాట. ఇంటీరియర్ చాలా బాగుంటుంది. వెరీ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్. సో ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నౌ సాంగ్స్ కూడా వేశారు, బట్ ఐఎమ్ మ్యూటెడ్ దిస్. మళ్ళీ యూట్యూబ్లో ప్రాబ్లం రాకుండా నేను మ్యూట్ చేశాను అనమాట. యూట్యూబ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, కాపీరైట్ క్లెయిమ్స్ అవి వస్తాయి. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ క్రాకరీ విత్ చిన్న చిన్న మంచి ఆర్టిఫాక్ట్స్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ ఆఫ్ ఇంటీరియర్, బుద్ధా స్టాచ్యూ. ఎంత కామ్గా ఉంది కదా. సో లైఫ్లో మనం ఎంత కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి అనేది చూసి నేర్చుకోవచ్చు ఈ స్టాచ్యూతో. సో ఇవన్నీ మీకు చూపించేలోగా వీళ్ళు హాఫ్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు ఫుడ్. సో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, చికెన్ లాలీపాప్స్, చికెన్ తంగ్రీ కబాబ్, అండ్ అగైన్ ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై అండ్ పనీర్ కబాబ్స్, ఇలాగ చాలా. సో నౌ ఆఫ్టర్ డిన్నర్ ఇట్స్ ఫన్ టైమ్. అందరికీ డ్యాన్స్ వేయాలి, ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది కదా. డ్యాన్స్ చేయాలి అని అంటే మ్యూజిక్కి స్టెప్సే రావాల్సిన అవసరం లేదండి. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్ జస్ట్ ఎంజాయ్ విత్ ద మ్యూజిక్, గో విత్ ద ఫ్లో, అంతే. హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఎల్డర్లీ పర్సన్ ఇన్ ద హౌస్. ఇతనికి నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం అంట. సో ఆ స్టెప్స్ చూడండి ఎంత బాగా వేశారంటే నాగేశ్వరరావు గారి పాటకి స్టెప్స్. సో ఎవ్రీబడి ఎంజాయ్డ్ అనమాట. అతన్ని ఫాలో అవుతూ మేము అందరూ ఎంజాయ్ చేసాం చాలా. సో అందరూ డ్యాన్స్ వేసి వేసి ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ అలా 2:30 ఇన్ ద మార్నింగ్. సో అలా బయటకు వచ్చి వెన్నెల ఎంత బాగుందో మూన్, ఆ మూన్ లైట్లో అలా కూర్చుని ప్రశాంతంగా అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా ప్రశాంతంగా ఉండింది. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ సెల్ఫీస్ దిగాము, ఫొటోస్ తీసుకున్నాము. ఆ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేసాం. ఇదే కదండి మరి బాండింగ్ అంటే. సో మరి ఇక్కడ అలా కూర్చొని 3:15 అయిపోయింది. అట్లీస్ట్ 3 hours అయినా పడుకుందామని లోపలికి వెళ్ళాం. అదర్వైజ్ ఇంక ఇక్కడే ఇలా ఉండిపోవాలనిపించింది. సో గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ పీపుల్, ఎలా ఉన్నారు? సో దిస్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ అట్ 6:30. అందరూ మా వాళ్ళు కొంతమంది లేచి వాక్ చేస్తున్నారు, కొంతమంది టీ తాగుతున్నారు. నేనైతే అలా జస్ట్ మీకు రిసార్ట్ అంతా చూపిద్దాము, సరౌండింగ్ ఏరియాస్ అన్నీ చూపిద్దామని చెప్పి బయటకు వచ్చాను. దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఫామ్ హౌస్ అనమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అండి.
సో ఇది మా కారు నైట్ పార్క్ చేసాం కదా. సో ఇక్కడే అసలు ఎన్ని మ్యాంగోస్ అంటే మార్నింగ్ మేము చూసి సర్ప్రైజ్ అయ్యాం నిజంగానే. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయంటే అన్ని మ్యాంగోస్ ఉన్నాయి. ఫామ్ నిండా మ్యాంగోసే. బ్యూటిఫుల్ లాన్, గ్రీన్‌గా మంచి లాన్ ఉంది. అండ్ మ్యాంగోస్ ఈవెన్ రేలింగ్స్‌కి ఫస్ట్ ఫ్లోర్ రేలింగ్ ఉంటుంది కదా! దానిలో కూడా ఉన్నాయి. అలా కూడా వచ్చేసాయి మ్యాంగోస్ మొత్తం. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో అసలు. మన సిటీస్‌లో ఉండి ఇలాంటి నేచరు ఇలా ఎక్కడ చూడగలమండి అసలు. సో అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా ఔటింగ్‌కొస్తే ఆ బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనకి జెలసీసు, ఈగోలు, సెల్ఫిష్‌నెస్సు ఇవేమీ లేని చోటే ప్రేమ ఉంటుందండి. మన అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్‌లో అందరికీ ప్రాబ్లమ్స్ లేని మనిషే అంటూ ఉండడు. బట్ ఫ్యామిలీ బాండింగ్ ఉందనుకోండి, మనం వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయక్కర్లేదు. వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోక్కర్లేదు. బట్ ఆటోమేటిక్‌గానే వాళ్ళతో మనం హ్యాపీగా స్పెండ్ చేసామంటే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ తగ్గిపోయినట్టు మనకు ఫీలింగ్ వస్తుంది. సో నెక్స్ట్ టైమ్ మనం మళ్ళీ ఒక కొత్త పవర్‌తో, కొత్త ఎంకరేజ్‌మెంట్‌తో మనం డే అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ టు అవర్ లైఫ్ అనిపిస్తుంది. ఆ స్ట్రెంగ్త్ పాత రోజుల్లో అనేవారు కదా! ఫ్యామిలీ ఈజ్ ద ఓన్లీ స్ట్రెంగ్త్ అని. సో దట్ ఈస్ ట్రూ 100%. సో లైన్‌గా మా కార్‌లన్నీ పార్క్ చేసున్నాయి. సో ఎక్కడికెళ్ళినా మేము ఆల్మోస్ట్ కార్‌లోనే వెళ్ళిపోతాం. సరౌండింగ్ ఏరియాస్ ఇవన్నీ. ఈ ఫార్మ్ హౌస్ డిజైన్ చూస్తే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? పాత కాలంలో హీరో, హీరోయిన్ 2 వైపుల నుంచి ఎళ్లి పాటలు పాడేవారు. అది గుర్తు రావట్లే? సో దిస్ ఈస్ ద గార్డెన్. రైట్ సైడ్ మొత్తం గార్డెన్ ఉంటుంది. చుట్టుపక్కల గార్డెన్ ఉంది. బట్ రైట్ సైడ్ పెద్ద గార్డెన్ ఉంటుందనమాట లాన్‌తో. అండ్ దిస్ ఈస్ వన్ ఎంట్రన్స్. ఈ లాన్‌లో చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్. సిటీలో ఉండి మనకి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేదే ఉండట్లేదు అసలు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది అందరిది. ఇలా నేచర్‌లో ఒకసారి వచ్చి నేచర్ ఫీల్‌ని కానీ మనం ఫీల్ అయితే ఎంత బావుంటుందో అంత బావుంటుంది. ఫ్రమ్ లాస్ట్ 10-15 ఇయర్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎవ్రీబడీ ఈజ్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ అనమాట. జాబ్స్ అని బిజీ ఉంటారు. పిల్లలైతే పర్సంటేజెస్ కోసం బిజీ ఉంటారు. దిస్ ఈస్ బికమింగ్ లైక్ రోబోట్స్ లాగా అయిపోతుంది మన లైఫ్. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? డిప్రెషన్సు, యాంగ్జైటీ, సూసైడ్సు, క్రైమ్సు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. నేను చెప్పేది ఏంటి అంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్పెండ్ విత్ అవర్ ఫ్యామిలీ వన్స్ ఇన్ అ వైల్ టు రిఫ్రెష్ అవర్ సెల్వ్స్. ఒకటే జోన్‌లో కంటిన్యూయస్‌గా ఉండిపోవడం ఇట్స్ నాట్ హెల్తీ. దట్ విల్ ఎఫెక్ట్ అస్ అ లాట్. ఒక్కొక్కసారి బయటకొచ్చి ఇలా స్పెండ్ చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి కూడా అసలు ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీ బాండింగు, ఆప్యాయతలు, ప్రేమలు ఇవన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళకి. మనందరం ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో పిల్లలు సోషల్ మీడియాకి, డిజిటల్ వరల్డ్‌కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో వాటిల నుంచి కొంచెం మనం వాళ్ళని డైవర్ట్ చేయాలి అంటే మనమే ఎఫర్ట్స్ పెట్టాలి. యాస్ ఎ పేరెంట్స్ మనం ఎఫర్ట్స్ పెట్టాలి. మనం ఎఫర్ట్స్ పెట్టి కొంచెం బయటకి తీసుకొచ్చామనుకోండి ఇలాంటి ప్లేసెస్‌కి, ఆటోమేటిక్‌గా నేచర్‌తో ఒకసారి కనెక్ట్ అయ్యారంటే దే విల్ స్టార్ట్ ఎంజాయింగ్. మైండ్ ఈజ్ వెరీ పవర్‌ఫుల్ అండి. వాట్ వి ఫీడ్ ద మైండ్ ఇట్ విల్ గివ్ బ్యాక్ టు అస్. వాకింగ్ ఆన్ ద లాన్ విత్ బేర్ ఫుట్ ఫీల్స్ లైక్ హెవెన్. మీలో చాలామంది నాతో రిలేట్ అవ్వచ్చు. చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుందో లేదో మనం మట్టితో ఆడుకునేవాళ్ళం. భలే ఉండేది కదా! అసలు మట్టితో ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. ఈ ఫార్మ్ హౌస్ చుట్టూరా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయండి. చాలా పంటలు రకరకాల పంటలేసుంటాయి. సో ఇక్కడ ఇలా నడుచుకుంటూ వస్తుంటే 2 ఆవుల్ని చూసాను. అవి ఆకులు తినడానికి ఎంత కష్టపడుతున్నాయో రావట్లేదు పాపం వాటిలికి. సో నేను తెంపి ఇచ్చాననమాట. ఇస్తే భలే తిన్నాయి 2. ఇదైతే అసలు తినట్లేదు సరిగ్గా. ఆ పెద్దదే తింటుంది. దీనికిద్దామని ట్రై చేశాను. దీనికిద్దామని ట్రై చేసినా ఆ పెద్దది కొంచెం డామినేటింగ్‌గా ఉంది. అదే తీసేసుకుంటుంది చూడండి. దీనికి పాపం ఇస్తే ఇది నోట్లో పెట్టుకునే లోపల అది లాగేసుకొని అది తినేస్తుంది. మన ఇండియన్ హస్బెండ్స్ అలవాట్లు వచ్చినట్టున్నాయి దానికి. జోక్ చేశాను అంతే. నాట్ సీరియస్‌లీ. బట్ కాసేపు హ్యాపీగా వీటిలతో స్పెండ్ చేసి మళ్ళీ ఇచ్చాను చూడండి. మళ్ళీ ఇస్తే చిన్నది తినట్లేదు. ఇదే తినేస్తుంది. సో కాసేపు హ్యాపీగా వీటిలతో స్పెండ్ చేసి మళ్ళీ అలా ముందుకెళ్ళాను. సో అలా ముందుకెళ్తూ ఒక దగ్గర ఇలాగా ఆ ల్యాండ్స్‌లో వెళ్ళడానికని ఓపెన్ గేట్ ఉందనమాట.
సరే వెళ్దాం లోపలికి అనుకున్నప్పటికి అక్కడ నాకు నెమలి అరుపులు వినిపించాయండి. జూమ్ చేశాను. నెమలి అరుపులు వినిపించగానే అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించిందని కొంచెం దగ్గరికెళ్ళి జూమ్ చేయగానే నెమలి ఉంది అక్కడ. ఎంత బావుందంటే అది పురుగు విప్పుతుందేమో అని చాలా సేపు వెయిట్ చేశాను. కానీ నెమలి యూజువల్లీ ఎండాకాలం పురులు విప్పవు కదా! అది జస్ట్ రెయినీ సీజన్ ముందు మంచి క్లైమేట్ ఉంటేనే అవి పురులు విప్పుతాయి. ఈలోగా బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక నెమలి అలా వెళ్ళిపోయిందది. చూడండి ఎంత బాగా వెళ్తుందో. అండ్ ఈ నెమలి కూడా మళ్ళీ ఏమైనా చిన్న ఆశ, పురుగు విప్పితే చూద్దామని ఒక చిన్న ఆశ. కానీ చూడలేకపోయాను. ఎనీవే బట్ దిస్ ఈజ్ నాట్ ద సీజన్. అది కూడా అలా వెళ్ళిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నెమళ్ళు. సో అలా ఒక చిన్న పాండ్ ఉంది ఇక్కడ. ఆ పాండ్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫిషెస్ ఉండేవి. సో ఈసారి కూడా ఉంటాయేమో అని కాసేపు అలా చూశాను. బట్ ఈసారి ఎందుకో లేవు. నాకు ఎక్కడ కనపడలేదు ఫిషెస్. చిన్న చిన్నవే, పెద్దవేం కాదు కానీ చిన్న ఫిషెస్ ఉండేవి లాస్ట్ టైము. ఈసారి అసలు లేవు. లేవు కదా అని చెప్పి ఇంకొక వైపు వెళ్ళాను అనమాట. స్ట్రైట్గా అలాగా చుట్టూరా ఫామ్సే కదా, జస్ట్ అలా వాక్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పి జస్ట్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఫామ్ ల్యాండ్స్. సో ఇవన్నీ చూపిద్దామని చెప్పి అలా ఫ్రంట్కి వెళ్ళాను కొంచెం. ఇక్కడ మందార పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ కలరు మంచి రెడ్ కలర్, అసలు ఎంత అందంగా కనిపించాయో. జాంకాయలు, చిన్నప్పుడు జామ చెట్లు తెగ ఎక్కేదాన్ని నేను. సో అలాగే ట్రై చేద్దామని కొంచెం ఇలా అడుగు పెట్టగానే ఎందుకో దబేలని పడి భయం వేసింది. మళ్ళీ చూడండి పడ్డాను, మళ్ళీ భయం వేసి ముందుకు వచ్చేసాను అనమాట. ఎందుకులే రిస్క్ అని. అలా కొంచెం ముందుకు వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇక్కడ కూడా మ్యాంగోసే. బంగినపల్లి అనుకుంటా ఇవి. అన్ని రకాలు ఉన్నాయి మ్యాంగోస్. అండ్ ఇక్కడ అబ్బా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే జాక్ ఫ్రూట్స్, పనసకాయలు. మేము టౌన్షిప్లో సునాబడలో ఉన్నప్పుడు ఈ చెట్లు ఉండేవి అని చూసేవాళ్ళము. అప్పుడు ఎలుగుబంటి అలా చెట్టు మీదకి వచ్చి కూర్చుని ఎంత నీట్గా బాగా ఇలాగ విడదీసుకుని తినేది చెట్టు మీద కూర్చొని. బాగా నాకు గుర్తు. మళ్ళీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇటువైపు వెళ్ళాను మళ్ళీ ఫామ్లోకి. ఇటువైపు అంతా అరటి తోటలు అండ్ మ్యాంగో కూడా ఉన్నాయి ప్లాంటేషన్. రకరకాల మ్యాంగో ప్లాంటేషన్స్ ఉన్నాయి. బంగినపిల్లి, రసాలు, నాకంత మరీ తెలియవు పేర్లు, కానీ చాలా చెప్పాడు. తోతాపరి, చాలా రకాలు ఉన్నాయని చెప్పాడు అనమాట. అండ్ ఇక్కడ చూడండి అరటిగెలలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇంకా మరి నేను దూరంగా వెళ్ళలేదు. అప్పటికే చాలా ఎండగా అనిపించింది నాకు. దూరం వెళ్ళలేదు. సో జస్ట్ దగ్గరలోనే ఒక గెల ఉంటే అలా తీసాను అంతే. అండ్ ఇంకా వేడిగా ఉంది కదా, వెళ్ళిపోదాము, 8 అయింది అప్పటికే. సో వెళ్ళిపోదాం అని చెప్పి ఇలా ముందుకొచ్చాను. ముందుకొచ్చినప్పటికీ రైట్ సైడు ఎంత బాగా కనిపించాయంటే అసలు హెన్స్ ఒక గ్రూప్ లాగా వచ్చాయి. ఒక 10-15 హెన్స్ గ్రూప్లా వచ్చి అలాగ అక్కడ లాన్లో తిరుగుతున్నాయి. అండ్ ఇటు అటు పరిగెడుతున్నాయి. ఎంత బాగా అనిపించిందో. ఇలా కోళ్ళు చూసి కూడా సిటీలో ఎన్ని రోజులు అయిపోయిందో. మనం ఎప్పుడు ఆ చికెన్ చంపుకునే కోళ్ళు కానీ నేచర్తో ఇలా తిరిగేవి, నేచర్లో ఇలా పరిగెట్టే కోళ్ళు ఎక్కడ చూస్తున్నాం ఇప్పుడు? ఎప్పుడు ఆ షాప్స్లోనో లేదంటే లారీల్లోనే చూస్తాం. బంధించిన కోడిలే చూస్తున్నాం మనం. ఇలా నేచర్లో తిరిగే కోడిలు మనం అసలు చూడడమే మానేసాం. భలే పరిగెడుతుంది ముద్దుగా. సో నా ఫీల్ ద బర్డ్ సౌండ్స్. హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవైపు సైలెన్స్, ఒకవైపు బర్డ్స్ సౌండ్స్, ఒకవైపు బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అబ్బా ఎంత అందంగా ఉందో నేచర్ అనిపించింది. అలా కాస్త ముందుకెళ్ళినప్పటికీ ఒక డిఫరెంట్ అరుపు వినిపించింది. ఏంటబ్బా ఇది అని దగ్గరికి వెళ్ళి చూస్తే
అది మరి ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ హెన్. నాకు అది ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ గిన్నె కోడి అంటారు, మేబీ అది అయిండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి అది ఏంటి అనేది. సో అది వెంటనే టర్న్ చేసి చూసాను. సో జూమ్ చేసి చూస్తే మళ్ళీ చాలాసేపు వెయిట్ చేశాను, అవి మళ్ళీ అరుస్తాయేమోనని. వినిపించాయి అరుపులు, అరిచాయి మళ్ళీ. మరి ఏం కోడిలో నాకు తెలియదు, కానీ భలే ఉన్నాయి, వైట్గా ఉన్నాయి, పురులు కూడా విప్పుతున్నాయి ఇవి. అదిగో ఈ దగ్గరలోనే, అసలు వాటి పక్కనే ఉన్నాయి. అవైతే కింద ఫ్లోర్ వరకు ఉన్నాయి మ్యాంగోస్. అసలు ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ లాగుంది, చెట్టు నిండా కాయలే అసలు. సో మేము కార్ పార్క్ చేసిన దగ్గర కూడా జస్ట్ అలా వెళ్ళి చూస్తే అక్కడే ఉన్నాయి మ్యాంగోస్. బట్ మేము ఎవ్వరం కొయ్యలేదు, తీసుకోలేదు కూడా, బికాస్ ఫామ్వి కదా మ్యాంగోస్, పర్మిషన్ లేకుండా కొయ్యకూడదు. సో అంతేనండి, ఇంకా అలా వెళ్ళి నేను కాస్త ఫ్రెష్ అయ్యి టీ అది తాగి, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్ళాను. సో ఈలోగా పిల్లలు బయట టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేస్తున్నారు స్టవ్ అది. అండ్ మా సిస్టరు బ్రెడ్, ఎగ్స్, బటర్ ఇవన్నీ వేసి, నెయ్యి అది వేసి పిల్లలకి ఎవరికి ఎలా కావాలి అని అంటే అలాగా చేసి ఇస్తున్నారనమాట. ఇలా అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. పిల్లలతో పాటు కలిసిమెలిసి చేసుకుంటే వాళ్ళకి కూడా చాలా బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, బాబాయ్, అత్త ఇలా అని చాలా రిలేషన్స్కి వాల్యూ పెరుగుతుంది, వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. నా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇస్ట్ ఆర్ టర్న్ అనమాట. ఇప్పుడు మా టర్న్ వచ్చింది. మటన్ కుక్ చేస్తున్నాము, మా అన్నీ హెల్ప్ చేస్తున్నారు అనమాట మాకు మటన్ కుక్ చేయడంలో. మేము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ హ్యాపీగా కుక్ చేసుకుంటాం ఎప్పుడు కలిసినా సరే. సో అన్నీ కలుపుతున్నారు మటన్. నెక్స్ట్ నాకు ఇచ్చారు కలుపుమని. ఇక్కడ మా కో సిస్టర్స్ వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మేము అందరం చాలా సరదాగా ఉంటాం. నో ఈగోస్, నో యాటిట్యూడ్స్, ఓన్లీ ప్యూర్ సోల్స్, అంతే. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ రిలేషన్స్. మటన్ రావాలి కదా. మంచిగా అడుగంటకుండా కలపాలి, నీట్గా కలపాలి. మటన్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చింది అనుకోండి, టేస్ట్ బాగా ఉంటుంది. మీకు మంచిదనం లేకుండా కలర్ కూడా, రంగు, రుచి చిక్కదం. బావలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. డ్రింక్తో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి. కూడా మీ ఆవిడకి, మీ ఆయనకి. సో మటన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది బిర్యానీ టైం. దెన్ ఇంకొక సిస్టరు, షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ బిర్యానీ చేయడంలో చాలా, అసలు తన బిర్యానీ ఫేమస్ మా ఫ్యామిలీలో. అందరూ చాలా ఇష్టంగా తింటారు తను చేసిన బిర్యానీ, చాలా బాగా చేస్తుంది. సో ఈ ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత వాటర్ వేసేసాం శుభ్రంగా. సో ఈ వాటర్ మరిగే లోపల మా గ్యాంగ్ ఏం చేస్తుందో వెళ్ళి చూద్దామని అటు వెళ్తే ఫుల్ ఆడుకుంటున్నారు అందరూ. ఇంకా కార్డ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట, ఏదో ఒక గేమ్. సో దానికోసం డిస్కషన్, ఎన్ని పాయింట్స్ పెట్టుకుందాము, ఎంత పాయింట్లా పెట్టుకుందామా, గేమ్కి పెట్టుకుందామా, డబ్బులు ఎలా పెట్టుకుందాము ఏంటని డిస్కషన్ చేసుకుంటున్నారు అందరు. ఫన్. ఈలోగా వాటర్ మరుగుతుంటే రైస్ వేసేసాం.
రైస్ని దాంట్లోకి షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ గిన్నె లాక్కొచ్చుకుందామా, లాక్కొచ్చి తీసుకొచ్చి దీంట్లో ఇలా తీసి వేసేద్దాం. వేస్తుందాం. ఇంకొంచెం ఉడకాలి. అంటుకుందా ఏంటి కాదా? అంటే స్మెల్ అన్నావు ఏ సూపర్ వచ్చింది. మరి కావాల్సిన ఇంకా 2 విజిల్ పెట్టు. నూనె మరి అక్క పని చేద్దామా, ఈ నూనె తీసి బిర్యానీ మీద వేసేద్దాం. ఎందుకే వద్దు, మస్తు ఫ్లేవర్ ఉంటుంది. చెప్పిన మాట విను. మనం బిర్యానీ మీదకి అట్లా వేస్తాం కదా, గీ లాగా ఈ నూనె వేసేద్దాం. ఈ రోజు నువ్వు వేస్తావా? చాలా మస్తుగా ఉంది నూనె. ముక్కలని స్ప్రెడ్ చేయి. సెంటర్లో గ్రేవీ ఉండేటట్టు చూడు. అలా రైట్ రైట్. పాలు అది మిల్క్ ప్యాకెట్ కట్ చేసా కట్ చేయలేదు. నేను ఇంక లాస్ట్లో అన్నది కట్ చేయలేదు. ఆ కట్తో కొద్దిగా ఇలా అంటే అయిపోతుంది. ఏమంటే చిన్నమ్మ, ఆయిల్ లాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది కదా చిన్నమ్మ. అక్క ఐ మిస్ సంథింగ్. నెయ్యి వేయలేదు కదా? నెయ్యి నెయ్యి దాన్ని పెట్టు, నిన్ను పెట్టు, దాన్ని పెట్టు. నువ్వు చేయి పడుతుంది కదా. నా చెమ్మిది పడదు. నా చెమ్మిది నేను ఎందుకు వేసుకుంటా, నీ చెమ్మిది వేస్తా. నా చెమ్మిది నేను ఎందుకు వేసుకుంటా, నీ చెమ్మిది వేస్తా. విన్నావా చిన్న? రెసిస్టెన్స్ ఫర్ పెరిగిపోతుంది జీకల్స్. సో బిర్యానీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టాలంటే మాకు మా అన్నయ్య గుర్తొస్తారు. మళ్ళీ అన్నయ్యని పిలిచాం పొయ్యి మీద పెట్టడానికి. కొంచెం సెంటర్ లేదు కదా? మీరు అటు నుంచి చూడండి. చాలు చాలా అది పెట్టేసేయండి. ఏంటి పడ్డది ఇక్కడ? సో కుకింగ్ సర్వింగ్ అందరూ అన్నీ కలిసే చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు సర్వింగ్ కూడా రెడీ అవుతుంది. అండ్ పిల్లలు ఈలోగా బిర్యానీ అనగానే అందరూ మూగిపోతే మా అక్క చెప్తుంది అన్నమాట, అందరూ వెళ్ళి అయిన కూర్చుంటే అప్పుడు బిర్యానీ పెడతామని. మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి, హాల్లోకి వెళ్ళిపోండి. ఇంకా అంతమంది వెళ్ళిపోతారు. పదండి. సో యమ్మీ యమ్మీ టేస్టీ మటన్ ఈజ్ ఆల్సో రెడీ. సో అందరం లంచ్ చేసేసి, లంచ్ అప్పుడు నో సెల్ ఫోన్స్ అన్నారు, అందుకని నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ కాసేపు మళ్ళీ గేమ్స్ అవన్నీ ఆడుకొని అరౌండ్ 5:30 వీ స్టార్టెడ్ ప్యాకింగ్. మళ్ళీ అందరం ప్యాక్ చేసేసుకొని అందరం కలిసి అన్నీ ప్యాక్ చేసేసుకొని అంతా క్లీన్ చేసేసి దెన్ వీ స్టార్టెడ్ బ్యాక్. పిల్లలందరూ సామాన్లు హ్యాపీగా, వాళ్ళకి ఎంత ఇష్టంగా చేస్తారో పిల్లలు కూడా అన్నీ బ్యాక్ టు కార్లో పెట్టడానికి అన్ని లగేజెస్ తీసుకెళ్ళిపోయారు. వీడు మా అన్నయ్య కొడుకు. అంటారు కదా హ్యూమన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు యానిమల్స్లా టర్న్ అవుతారని, ఇది చింపాంజీలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ, సో మచ్ రిలాక్స్డ్ అండ్ రిఫ్రెష్డ్. సో ఇంకా మళ్ళీ నార్మల్ లైఫ్ ఉంటుంది. సిటీకి ఒకసారి వచ్చేసామంటే ఇంకా మన లైఫ్ మనకు ఉంటుంది. దట్ వీ కెనాట్ అవాయిడ్ అండ్ దట్ షుడ్ నాట్ అవాయిడ్ ఆల్సో. సో మధ్యలో ఇలాంటి ట్రిప్స్ ఉంటే రిలేషన్స్ బాగుంటాయి, పిల్లలకు కూడా బాండింగ్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఇంకా లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఒక ½ అన్ అవర్ మళ్ళీ లాన్లోకి వచ్చి అందరం పిక్స్ తీసుకోవడం, మళ్ళీ ఏదో కలవకపోయినట్టు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినట్టే. ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం, ట్రిప్స్కి వెళ్తూనే ఉంటాం, అయినా సరే ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్. సో ఈ వీడియోతో నేను చెప్పాలనుకునేది ఒకటే, అందరూ బిజీగానే ఉంటారు, అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈగో, సెల్ఫిష్నెస్, యాటిట్యూడ్, నెగిటివిటీ, జెలసీ ఇవన్నీ పక్కన పెట్టామంటే ప్రేమలు, ఆప్యాయతలు తప్ప మనకి ఇంకేమీ ఉండవు లైఫ్లో. అదే మన బలం.
సో మీరు కూడా ఇలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటా. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా, సో లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేశారంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, take good care of yourself and stay together and stay happy. That's the secret of life. Bye bye.